ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. 149వ కీర్తన మొదటి చరణము. నూతన దినమును చూసే కృపనిచ్చిన దేవాతి దేవునికి వందనములు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ ఉదయకాలంలో నేరుగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నన్ను స్తుతించండి, నాకు క్రొత్త కీర్తన పాడుడి అని. నిజముగా నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను స్తుతించి ఆరాధించి చూడు. ఈ లోకం ఇవ్వలేని ఆనందం, సంతోషాన్ని నీవు పొందుకుంటావు. నీవు ఇంకా సరిగ్గా దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆరాధించాలే గాని ఎంత స్థానం ఇస్తాడో తెలుసా? దేవుడు తన సింహాసనము కంటే పైకి నిన్ను ఎగరనిస్తాడు. ఎంత ఆశ్చర్యం! నీవు ఆరాధించేవాడిగా ఉండాలి. ఆరాధన ఎలా ఉండాలి అంటే, గడప కమ్ముల పునాదులు అదిరిపోయేలా ఉండాలి. శక్తివంతముగా ఆయనను ఆరాధించాలి. మ్రోగు తాళములతో, సకల వాయిద్యాలతో, గంభీర ధ్వనిగల తాళములతో ప్రభువును ఆరాధించాలి. అయినను సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించాలి అన్న మాటను మనం మర్చిపోకూడదు. సన్నిధిలో సందడితో ఆరాధించాలి కానీ అల్లరితో కాదు. జాగ్రత్త! దేవుడు నరులను ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడు. ఆరాధిస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు దిగిరావాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు పశ్చాత్తాపంలోనికి రావాలి. పరిశుద్ధత కొరకైన ఆశ పెరగాలి. అట్టి ఏడుపు రావాలి, పరిశుద్ధపరచయ్యా అని. నన్ను హిమము కంటే తెల్లగా మార్చయ్యా, నీలా నన్ను మార్చయ్యా, నీ ఎదుట నిలబడే కృప నాకు కావాలి, నన్ను పరిశుద్ధపరచయ్యా, నా మాట, నా తలంపు, నా చూపు నన్ను కడుగయ్యా అన్న ఈ ఏడుపు రావాలి ఆరాధనలో. ఆరాధిస్తున్నావా దేవుణ్ణి? ఇలా ఆరాధించి చూడు. నిన్ను తన ఆత్మతో నింపి నీతో మాట్లాడుతాడు. వచ్చాం, పాట పాడాం, వాక్యం విన్నాం, కానుక వేశాం, వెళ్ళాం అన్నది కాదు. పూర్ణ మనసుతో ఆరాధించి చూడు. గొప్ప కార్యాలను నీవు పొందుకుంటావు. దేవుడు తన ఆత్మతో నిన్ను నింపునుగాక. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.